అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. 45 ఏళ్ల మహిళ శైలజ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఇక్కడ కూకట్పల్లిలో ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మృతి చెందిన 4 రోజులు కూడా ఇంట్లోనే బాడీని పెట్టుకొని కూడా అంత్యక్రియలు చేయకుండా 4 రోజుల పాటు డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని యేసు ప్రభు వచ్చి కాపాడుతారు, అదేవిధంగా యేసు ప్రభు ఉన్నారు అనే మూఢనమ్మకంతో ఇంట్లోనే ఏదైతే ఇంటి హాల్లో పెట్టుకొని డోర్ లాక్ చేసుకొని ఎవరికి డౌట్ రాకుండా 4 రోజుల పాటు శవాన్ని అలానే పెట్టుకొని ఫ్రీజర్ బాక్స్ దగ్గర తెప్పించుకొని అలానే పెట్టుకొని కూడా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు పక్కన ఇంటి పక్కన వీళ్ళందరూ కూడా స్మెల్ రావడంతో డౌట్ వచ్చి వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఒక్కసారి మనం ఆ ఇంటిని కూడా చూసుకోవచ్చు. ఇదే ఇంట్లో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఇది శుక్రవారం చోటు చేసుకుంది. వెంటనే ఇంకా 4 రోజుల తర్వాత నిన్న రాత్రి శుక్రవారం వెంటనే పోలీసులు వచ్చి డోర్ ఎంత కొట్టినా తీయకపోవడంతో ఇంకా వెంటనే డౌట్ వచ్చి పోలీసులకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో ఇంకా వెంటనే డోర్ ఓపెన్ చేస్తే రేపు పొద్దునే అంత్యక్రియలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తం చూసుకుంటే మొత్తం మూఢనమ్మకంతోనే జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది యేసు ప్రభువు అనే ఒక ఊహ, ఆ దేవుడు వచ్చి కాపాడుతాడు, దేవుడున్నాడు, దేవుడు బిడ్డలం మేము, యేసు ప్రభు బిడ్డలం మేము, ఆ యేసు ప్రభు హల్లెలూయా ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు అనే ఒకే ఒక్క నెపంతో 4 రోజుల పాటు ఇంట్లోనే బాడీని కూడా అంత్యక్రియలు చేయకుండా ఏమీ చేయకుండా ఇంట్లోనే పెట్టుకొని ఉండడం జరిగింది. అయితే మొత్తం చూసుకుంటే సినారియో మొత్తం చూసుకుంటే పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇది ఒక మూఢనమ్మకంతోనే పెట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగిందంటూ కూడా పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నిన్న మాత్రం అంత్యక్రియలు చేయడం జరిగింది. సో అనారోగ్యంతోనే ఆవిడ చనిపోయిందంటూ కూడా పోలీసులు ఫిర్యాదు చేసుకుని విచారణ కొనసాగించి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అనారోగ్యం వల్లే ఆవిడ చనిపోయిందంటూ కూడా ఇక్కడ చూసుకుంటే అదొక మూఢనమ్మకం. చాలా చూస్తూ ఉంటాం మనము ఇలాంటివి. సో మూఢనమ్మకాలు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఎంత చనిపోయినా దేవుడు వచ్చి లేపుతాడు, దేవుడు ఒక హల్లెలూయా రూపంలో వచ్చి మమ్మల్ని లేపుతాడు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా జరిగిందంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ స్మెల్ అధికంగా రావడంతోనే స్థానికులు గుర్తించి మొత్తం కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి మొత్తం కూడా చెప్పి వెంటనే అంత్యక్రియలకు స్టార్ట్ చేసి ప్రారంభించి మొత్తం కూడా చేయడం జరిగింది. ఆర్ఐ సాయి భారావాజ్ ప్లాట్ నెంబర్ 48 అని కూడా ఇంటి దగ్గర ఉంది. ఇది మొత్తం అఫీషియల్స్ ఉండే ఏరియా లాగా తెలుస్తుంది. పక్కనే కూడా ఏదో చిన్నపిల్లల స్కూల్ ఉంది మొత్తం కూడా. సో ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళి లాక్ చేసుకోవడంతోనే మొత్తం స్థానికులకి మొత్తం కూడా భయాందోళనకి గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం కూడా పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకున్న ఘటన దగ్గర.